హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి తల్లిగారు, అంజనాదేవి గారు ఎవరైతే ఉన్నారో, ఈవిడకి ఆరోగ్యం బాగోలేదు. అస్వస్థతకు గురయ్యారు. ఎమర్జెన్సీగా హాస్పిటల్‌లో జాయిన్ చేశారని చెప్పి, నిన్న మీడియా అంతా కూడా, ముఖ్యంగా సోషల్ మీడియా అంతా కూడా ఒక చిన్న పుకారు లాంటి వార్త అనేది పెద్ద ఎత్తున వైరల్ చేశారు. అసలు ఎలా ఉందనంటే, ఆ వార్త చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏకంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఏకంగా లైవ్ పెట్టి, అంజనమ్మ గారికి అస్వస్థతకు గురయ్యారు. ఆవిడకి ఆరోగ్యం బాగోలేదు. పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్‌లో మధ్యలో నుంచి అది వదిలేసి అక్కడి నుంచి హుటాహుటిన విజయవాడ నుంచి హైదరాబాద్‌కి ఆయన ఇమ్మీడియేట్‌గా రావడం జరిగింది. చిరంజీవి గారి ఇంటికి రావడం జరిగిందని జెప్పి, అసలు ఎలాంటి వార్త వైరల్ చేశారనంటే, నిజంగా ఆ వార్త చూసిన ప్రతి ఒక్కడు కూడా అది నిజమని నమ్మారు. అంజనమ్మ గారిని ఏకంగా హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. చాలా అస్వస్థత ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్య పరిస్థితి కొంత ఎక్కువగా ఉంది. ఇబ్బందికరంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే చావు బ్రతుకుల మధ్య ఉన్నారు అనే విధంగా చాలా రకాలుగా వైరల్ చేశారు. అయితే ఇదంతా కూడా ఫేక్ న్యూస్. ముందుగా ఇదంతా కూడా ఫేక్ న్యూస్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ వార్త నిజమని తెలుసుకొని మీడియా అంతా కూడా సర్క్యులేట్ అయ్యేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఏకంగా హుటాహుటిన విజయవాడ నుంచి ఆయన ఎమర్జెన్సీగా రావడం అయితే జరిగింది. అయితే ఇది ఫేక్ వార్త అని చెప్పి ఆల్రెడీ నాగబాబు గారు తన అఫీషియల్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. ఆయన కంటే కూడా ముందు ముఖ్యంగా ఉపాసన కొనిదెల గారు ఈవిడ అత్తమ్మాస్ కిచెన్ అని చెప్పి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే స్వయంగా ఆవకాయ పచ్చడి దగ్గరుండి కూడా కలిపి ఆవిడే చేసినట్టు ఒకవైపు అంజనమ్మ గారు, ఇంకోవైపు కోడలు సురేఖ గారు, ఇంకోవైపు సురేఖ గారి కోడలైన అంటే రామ్ చరణ్ గారి భార్య అయిన ఉపాసన గారు వీళ్ళందరూ కూడా కనిపించేటట్టు ఒక వీడియో తీశారు. కొత్త ఆవకాయ పచ్చడి ఎలా పెడతారు? ఎలా టేస్ట్ ఉంది? అందరూ కూడా టేస్ట్ చేసినట్టు ఒక వీడియో పెట్టారు. అయితే అప్పుడు చాలా క్లియర్ కట్‌గా తెలిసింది. అంజనమ్మ గారు బాగానే ఉన్నారు. ఆవిడకి ఎటువంటి ప్రమాదం లేదు. ఆవిడ బాగానే ఉన్నారు. ఇవన్నీ కూడా రూమర్స్ అని చెప్పి. ఆ తర్వాత నాగబాబు గారు కూడా ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న వార్తలు చూసి ఇది ఫేక్ అని చెప్పి మా అమ్మగారి ఆరోగ్యం బాగానే ఉంది. ముఖ్యంగా కొంతమంది మిస్‌లీడింగ్, ఇనాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది కావాలనే ఒక కుట్రపూరితంగా జరిగింది అనేది కూడా ఒక క్లియర్ కట్‌గా తెలుస్తుంది. అది కూడా కొంతమంది ముఖ్యంగా టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసే కొన్ని ఛానల్స్‌లో ఇది చేశారు అని చెప్పే వార్త అయితే బయటకు వినబడుతుంది. మరి ఎంతవరకు నిజమనేది మనకైతే తెలీదు గానీ, ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్న పరిస్థితులు బట్టి, అక్కడ పెడుతున్న పోస్ట్‌లు బట్టి కూడా చాలామంది కూడా చెప్తుందేంటంటే, ఇది కావాలనే ఒక కుట్రపూరితంగా చేశారని జెప్పి ఒక వార్త అయితే వైరల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఎంత నీచంగా ఉన్నారంటే, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని వాళ్ళ వ్యూవర్‌షిప్ కోసమో, లేదనంటే ఇంకొక రాజకీయ లబ్ధి కోసమో, లేతే ఇంకో దాని కోసమో, లేదనంటే ఇంకొక పనికిమాలిన ఒక ఎదవ ఏదో చెప్పాడని చెప్పి వీళ్ళు చేయడం చాలా తప్పు. ఒక బతికున్న మనిషికి అస్వస్థతకు గురయ్యి ఆవిడ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పి ఇష్టానుసారమైన పోస్టులు. దీనికి ఇంకొంతమంది పనికిమాలిన వెధవలు కింద కామెంట్‌లో రిప్ అంట కదా! చనిపోయారంట కదా! ఇంకా ఎన్నాళ్ళు బతుకుతారు? అని జెప్పి కొంతమంది పనికిమాలిన వెధవలు పోస్టులు పెడుతూ, కామెంట్‌లు పెడుతూ ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. నిజంగా వీళ్ళకి పని, పాట ఏమీ లేదనిపిస్తుంది. ఒక బ్రతికున్న మనిషిని ఒక ఆవిడ బాగానే ఉంటే ఒక రూమర్ సృష్టించి దాని మీద వైరల్ చేస్తూ కొన్ని వ్యూస్, కొన్ని సబ్‌స్క్రైబర్స్ పెంచుకోవడం జరుగుతుంది. అది ఒక ఎత్తయితే దానికి కింద కామెంట్లు చేస్తున్న ఎదవలు ఎలా ఉన్నారనంటే చచ్చిపోయిందంట కదా! ఇంకా ఎన్నాళ్ళు బతుకుద్ది ఆ ముసలిది అని చెప్పి ఏదేదో నీచంగా మాట్లాడుతున్నారు. అసలు నిజంగా మీరొక మనిషికి పుట్టారో, దున్నపోతుకు పుట్టారో, లేదనంటే ఈ సమాజంలో మీరెందుకు బతుకుతున్నారో అర్థం కావట్లేదు. కనీసం ఒక పద్ధతి, ఒక విధానం, ఒక మాట్లాడే ఆలోచన లేదా? ఆవిడకి వయసు ఎక్కువై ఉండొచ్చు. పెద్దావిడై ఉండొచ్చు. అయితే ఆవిడ మీద కూడా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఎంత నీచానికి ఒడిగడుతున్నారనేది అర్థం చేసుకోవాలి. ఇదే మీ ఇంట్లో మనిషి అయితే ఇలాగే మాట్లాడతారా? ఏది ఏమైనా సరే ఇదంతా కూడా ఒక కావాలనే ఒక ఫేక్ వార్తని సృష్టించి, ఒక వార్తను వైరల్ చేసి, దాని కింద ఇటువంటి చెత్త చెత్త కామెంట్స్ అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే చిరంజీవి గారి తల్లిగారు అంజనాదేవి గారు బాగానే ఉన్నారు. ఆవిడ ఆరోగ్యం బాగానే ఉన్నారు. ఇంకా ఆవిడ నిండు నూరేళ్ళు కూడా బతికే అవకాశం ఉంది. ఎందుకనంటే ఆవిడ అంత బలంగా ఉన్నారు. ఆ రోజుల్లో కాబట్టి అంత మంచి తిండి అంత సదుపాయంగా ఉండగలిగారు కాబట్టి ఈ రోజు వరకు కూడా ఆవిడ మాట్లాడగలుగుతున్నారు, పని చేయగలుగుతున్నారు, చలాకీగా తిరగగలుగుతున్నారు, నవ్వుకోగలుగుతున్నారు. అది అంత మంచి మనిషి గురించి ఇలా ఇష్టానుసారంగా రాస్తున్నారనంటే అసలు
వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కాదు. కొంతమంది సోషల్ మీడియాలో ముఖ్యంగా టీడీపీకి సపోర్ట్ చేసే కొన్ని మీడియాలు ఆ పేర్లన్నీ కూడా చెప్పడం ఎందుకులే అని చెప్పి చెప్పడం లేదు గానీ, కొంతమందయితే మేము ప్రత్యక్షంగా సోషల్ మీడియాలో మేము చూసిన దాన్ని బట్టి మేము చెప్తున్నాము. ఏది ఏమైనా సరే ఇటువంటి తప్పుడు రాతలు రాయడం అనేది కరెక్ట్ కాదు.